మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను. అది పూరి చేశాను. పూరీలు ఇలా పొంగుతూ మెత్తగా ఉంటేనే మా ఆయన ఇష్టంగా తింటాడు. మా ఆయన ఫేవరెట్ ఉగ్గాని, పూరి ఇవి 2 చాలా ఇష్టము. పొద్దున్నే ఇంక సాగు పూరి చేస్తాను అని చెప్పాను. మా పాప సాగు కావాలంటే, ఇంక మా ఆయన సాగు ఏమొద్దు శనగిత్తనాల చట్నీనే చెయ్యి అంటే నేను పూరి చేశాను. మా ఆయనకి చట్నీ మిక్సీకి వేయమని చెప్పాను. మిక్సీకి వేసాడు నున్నగా పళ్ళు దిక్కిన పేస్ట్ లాగా. మట్టి కుండలో చామదుంపలు పులుసు చేశాను. ఎందుకంటే కొన్ని వెజిటబుల్స్ మనం ఎప్పుడు తినము, చూడము, ఎప్పుడన్నా ఒకసారి వినింటాము, ఓహో అలా చేస్తారా అనేసి. అందులో ఒకటి ఇది. నేను కానీ ఎప్పుడు తినలేదు, చేయలేదు. ఈరోజు చేశాను. సేమ్ బెండకాయ పులుసు, కాకరకాయ పులుసు ఎలా చేస్తామో కాకరకాయ పులుసులో కొంచెము బెల్లం వేస్తారు. బెండకాయ పులుసు ఎలా చేస్తారో అలా చేశాను. దాంట్లోకి ఇంకొంచెం మసాలా ఏమన్నా వేస్తాము. ఇందులోకి ఏం వేయలేదు. జస్ట్ ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చింతపండు నీళ్ళు, ఇవి చామదుంపలు ఫస్టే ఉడకబెట్టేసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసి కొంచెం దగ్గర అయ్యేంత వరకు కొత్తిమీర వేసి బాగా ఉడికించాను. మట్టి కుండలో చేశాను కదా, టేస్ట్ అయితే బాగుంది. అబ్బా సూపర్ అనేంత లేకపోయినా బాగుంది తినేకి చామదుంపల పులుసు.